హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను అయితే మటన్ పచ్చడి పెడుతున్నాను. మటన్ పచ్చడి ఎంత బాగుంటుందంటే అసలు సూపర్గా ఉంటుంది. నేనైతే మటన్ తెప్పించిన కేజీ మటన్ అండి. కేజీ మటన్కి అయితే నేను ఇవి కట్ చేయలేదు, చిన్న చిన్న ముక్కలుగా చేయలేదు, ఇలాగే వేస్తున్నా. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు, ఒక 2 టీ స్పూన్లంత ఉప్పు వేసేటప్పుడు ఆ వీడియో కట్ అయిపోయిందండి, మీరు వేసుకోండి. 2 టీ స్పూన్లంతా రాళ్ళ ఉప్పు వేసిన. ఆ నీళ్ళన్నీ ఇంకే వరకు మంచిగా ఉడకబెట్టాలి. మటన్ ఉడకబెట్టేస్తే ఈ కొలెస్ట్రాల్ అన్నీ పేరుకుంటుంది కదా, చల్లారినాక అదంతా తీసేయాలి. ఈ రకంగా పెట్టండి పచ్చడి, చాలా బాగుంటుంది. ఈ కొలెస్ట్రాల్ మొత్తం పక్కకి పెట్టేసి అందులోని ముక్కలు తీసి ఒక ప్లేట్లోకి పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇది పక్కన పెట్టేయాలి. చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇట్లాంటి పచ్చడి ఒకసారి పెట్టండి, ఎంత బాగుంటుందంటే 6 మంత్స్ వరకు కూడా ఖరాబ్ కాదు. ఒక కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్లంతా ధనియాలు కొంచెం దోరగా వేయించాలి. ఫస్ట్ ధనియాలు దోరగా అయినాక 1 టీ స్పూన్ జీలకర్ర తొందరగా అవుతుంది కాబట్టి తర్వాత వేసాను. ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు. స్టవ్ అయితే ఆఫ్ చేసిన, ఈ వేడికే మెంతులు అయితే అయిపోతాయి. ఇంకా ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ అంతా షాజీరా, ఒక 3 యాలకులు, ఒక 5 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అంతే. ఇవి కూడా కడాయిలో వేసి మొత్తం వేయించినాక ఒక జార్లో వేసిన. ఇది పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసిన, 300 గ్రాములంత నూనె వేసిన. నూనె కొంచెం వేడైనాక కొంచెం ఈ ముక్కలు వేసుకుంటూ దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా ఈ ముక్కలన్నీ మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఒక గిన్నెలో వేస్తున్న, ఒక బౌల్లో మొత్తం కొన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఈ మటన్ పచ్చడి అస్సలు ఖరాబ్ కాదు. మీరు ఈ విధంగా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా ఇది పీసు కూడా కరకరలాడదు, మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూడండి, మొత్తం ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే నూనెలో ఒక 2 ఎండుమిరపకాయలు వేసి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దోరగా అయినాక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇదే నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసి మంచిగా కలిపేసేయాలి. ఈ వేడికి అయితే అయిపోతుంది. ఈ నూనె వేడికే ఇవి 2 అయితే మంచిగా అవుతాయి. ఇట్లా మంచిగా కలపాలి. కలిపేసి ఇప్పుడైతే కారం వేద్దాం. ఈ పచ్చడిలోకి కారం మంచిగా ఎర్రగా ఉండాలి, మంచి కారం వేసుకోండి. ఇంకా చూడండి, నేను టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల కారం వేస్తున్నాను. మీకు అంత కారం వద్దు అనుకుంటే 1.5 వేసుకోండి, సరిపోతుంది. కారం ఘాటుగా ఉంటే 1.5 వేయండి. మాది ఎక్కువ ఘాటుగా ఏం లేదు కాబట్టి నేను 2 టీ గ్లాసులు వేస్తున్నా. ఇవి గ్రైండ్ చేసిన పొడి ఇందులో వేస్తున్నా. ధనియాలు అవన్నీ వేయించుకున్నాం కదా, అవి ఇందులో వేస్తున్నా. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసినా కదా, ఆ వీడియో స్క్రిప్ట్ అయింది. అయితే వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు ఇవి నూనె కొంచెం చల్లారినాక ఇందులో కలిపేయాలి. ఈ ముక్కలకు మంచిగా ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ నూనె మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలిపేసి ఒక సీసాకి ఎత్తి పెడతా. చూడండి ఎంత బాగుందో పచ్చడి, కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక టీ గ్లాస్లో సగం గ్లాసు నిమ్మరసం పిండిన, ఇది కూడా వేసేసి మంచిగా కలపాలి. అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి, మీకెందుకు ఇక సూపర్ అసలు. చూడండి, కేజీ మటన్ ఎంత అయింది కదా, చాలా బాగుంటుంది ఈ పచ్చడి, అద్భుతం అసలు, సూపర్.
ఇది మొత్తం ఒక మంచి సీసాకు తడి లేకుండా చూసుకోవాలి. సీసా మంచిగా తూడ్చి ఎండకు పెట్టేసి అందులో వేసి పెట్టుకోవాలి. అసలు ఖరాబ్ అయ్యే అవకాశమే ఉండదు. పచ్చడి సూపర్. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇదే బౌల్లో అన్నం కలుపుతున్నా. సూపర్. అసలు చూడండి, పచ్చడి కూడా ముక్క కూడా మరీ గట్టిగా ఉండదు, తినేటట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.